ఆంధ్రప్రదేశ్లోని సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతిపక్ష కార్యకర్తల మీద కానివ్వండి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద కానివ్వండి, లేదా సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల అరెస్టుల మీద కానివ్వండి, ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండను ఈరోజు డాలాస్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యమైపోయి రాష్ట్రాన్ని పూర్తిగా బీహార్, ఉత్తరప్రదేశ్ కన్నా కూడా దరిద్రంగా కూడా ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. మరి ఈ మధ్య జరిగినటువంటి పత్తికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చెరుకుపాటి నారాయణ రెడ్డి హత్యను చూస్తే చాలా దారుణంగా హత్య చేయడం జరిగింది. మరి ఈ హత్యాకాండలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి కుమారుడు కేఈ శ్యాంబాబు గారు ఈ హత్యను దగ్గరుండి జరిపించారని చెప్పేసి చెరుకులపాటి నారాయణ రెడ్డి భార్య శ్రీదేవి గారు చెప్పడం జరిగింది. సో ఈ హత్యకు ముఖ్యంగా చెరుకులపాటి నారాయణ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన అయితేనేమి, 2019లో భారీ మెజార్టీతో గెలవబోతున్నటువంటి ముఖ్య ఉద్దేశంతో మరి వారిని భౌతికంగా ఈరోజు నిర్మూలించడం జరిగింది. ఒక వ్యక్తిని నిర్మూలిస్తే వైఎస్ఆర్సీపీ ఇంకొక నాయకుని తయారు చేసుకోలేదనుకోవడం వారి మూర్ఖత్వం. నిజంగా కూడా తెలుగుదేశానికి కానీ లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల్లో మంచి పనులు చేసి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవాలి తప్ప ఇలా ఫ్యాక్షన్ హత్యల్ని ప్రోత్సహించి రాష్ట్రాన్ని బీహార్ కన్నా కూడా వెనకబడినటువంటి రాష్ట్రంగా చేయడానికి ప్రయత్నం చేయవద్దు. మరి ఈ యొక్క హత్యకి మరొక కారణం కేఈ శ్యాంబాబు గారు చేస్తున్నటువంటి ఇసుక మాఫియా ఏదైతే ఉందో దాన్ని చెరుకులపాటి నారాయణ రెడ్డి హైకోర్టు వరకు తీసుకెళ్ళి శ్యాంబాబును దోషిగా కూడా చూపించడం జరిగింది. మరి సుమారుగా రోజుకు 3 కోట్ల రూపాయల స్కామ్ అంటే ఇసుక మాఫియా చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ ఇసుక మాఫియాను హైకోర్టు వరకు తీసుకెళ్ళి చేయడం వల్లనే వాళ్ళు దానిని సహించలేక చెరుకులపాటి నారాయణ భౌతికంగా నిర్మూలించడం జరిగిందని చెప్పేసి మనం చూస్తున్నాము. ఈ యొక్క హత్యాకాండలను ఆపి రాష్ట్రంలో నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏవైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో హామీల కోసం పనిచేసి ప్రభుత్వం నిరూపించుకోవాల్సిన అవసరం అయింది. ఇప్పటికే 3 సంవత్సరాలు గడిచిపోయింది. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కూడా కనిపించడం లేదు. అలాగే మరి ఈరోజు మేధావులంతా కూడా ఈ హత్యలను చూస్తూ ఊరుకుంటే అది రాష్ట్ర వినాశనానికి కారణమైనట్టు అవుతుంది. కాబట్టి మేధావులందరూ కూడా గలమెత్తాల్సిన అవసరమైంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్నటువంటి కార్యకర్తలని వాళ్ళని అరెస్ట్ చేసి వారి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి జైళ్ళకు పంపించడం జరుగుతుంది. ఇది నిజంగా కూడా ఏ సద్దాం హుస్సేన్ హయాంలో ఇరాక్లో జరిగిన దానికన్నా కూడా ఘోరంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీన్ని కాబట్టి మేధావులంతా కూడా ప్రతిస్పందించి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ యొక్క అరాచకాలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము అమెరికాలో ఉన్నటువంటి డాలాస్ వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐలు అందరం కూడా కోరడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజానీకం మేల్కొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క దమనకాండను ఆపివేయాలని చెప్పేసి మీరందరూ కూడా ప్రశ్నించవలసిందిగా మేము మిమ్మల్ని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం.